హాయ్ అండి. హాయ్. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఈ ఒరే బుజ్జిగా వరకు చూస్తే చాలా సినిమాలు చేసిన సినిమాలు తక్కువే కానీ మీకు గుర్తింపు బాగా వచ్చింది. బట్ దాన్ని ఎప్పుడు క్యాష్ చేసుకోవాలని చూడలేదు ఇప్పటివరకు. అంటే చేసిన సినిమాలు చాలా తక్కువే ఉన్నాయి కదా. జనరల్గా ఇప్పుడు హీరోయిన్ అనగానే ఏంటంటే క్రేజ్ ఉండగానే ఎక్కువ సినిమాలు చేయాలని తాపత్రయం ఉంటుంది. కానీ మీలో అది ఎందుకు కనిపించదు? అది నాట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు డూ మూవీస్ అండి. ఎక్కువ సినిమా నాకు కూడా చేయాలని అనిపించింది. కానీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్, రైట్ డైరెక్టర్ అండ్ ద రైట్ కైండ్ ఆఫ్ రోల్. ఫర్ మీ ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ కెన్ ఐ మేక్ money or like even popularity or fame or build my career. It's about while I'm part of the movie na character elantidi, how much am I relating to the character and what kind of a justice am I doing to the audience who's watching it, because the audience is not a fool. So yes. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇందాక ఆల్రెడీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ ఏం చెప్పుకొచ్చారంటే ఈ సినిమా నాట్ ఓన్లీ కామెడీ, ఈ సినిమాలో అంతా ఉన్నాయి, అలాగే దాంతోపాటు రొమాన్స్ కూడా, అలాగే ఒక లవ్ స్టోరీ, ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా. ఫస్ట్ టైం ఇప్పటివరకు మీరు ఎప్పుడు కూడా ఇంతకుముందు స్క్రీన్ షో చేసిన దాఖలా లేవు. ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేశారు. ఫస్ట్ టైం మరి ఒక గ్లామర్ రోల్ ఇదంతా అంటున్నారు కదా, గ్లామర్ రోల్ మీద లేకపోతే ఓన్లీ హెబ్బా వరకేనా? గ్లామర్ రోల్ అని నేను కేటగరైజ్ చేయలేదండి. అండ్ లైక్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ గ్లామర్, హెబ్బా బ్రింగ్స్ ఇన్ ద ద ద వాట్ డు ఐ సే the girl who's fast and who's trying to trick her boyfriend. That is her whole characterization, which she does a really good job at. She's naturally very good looking, and that's her vibe, which she does a good job at. And I would like to say that nowhere in the movie are we do we have a woman there to show skin or to like degrade them or to make fun of them. Nowhere, like Heba or any of the comedians. So yes. యాక్చువల్లీ మీరు చెప్పారు నేను రైట్ స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పి. బట్ మీరు ఇప్పుడు వరకు చేసిన స్క్రిప్ట్స్ అన్నింటిలో కూడా ఏంటంటే చాలా ట్రెడిషనల్గానే కనిపిస్తున్నారు. అంటే మీకు వచ్చే దగ్గర అలాంటివి ఎంచుకుంటున్నారా, లేదంటే మీకు వచ్చే స్క్రిప్ట్సే ట్రెడిషనల్గా ఉన్న లుక్స్లోనే వస్తున్నాయి? ట్రెడిషనల్ అంటే మరి మీరు ఎవడే సుబ్రహ్మణ్యం చూడండి, నథింగ్ ఇస్ ట్రెడిషనల్ అబౌట్ దట్. సో కానీ ఈ మధ్యలో వచ్చేది ఇట్ ఈస్ అ లిటిల్ మోర్ ట్రెడిషనల్, బికాజ్ ఐ ఫీల్ లైక్ దట్స్ వాట్ the writers are coming up with right now. But for me it's about the meaty role. It's not about is it traditional, is it modern. It's just about the character and how much I can put into, like in terms of work and in terms of how much it reflects. ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు అన్నీ చూసుకుంటే కూడా మీరు ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఇప్పుడు ఈ హీరోయిన్ వచ్చిందంటే మన క్లాస్ బీకేస్తారు అనే ఫీలింగ్ ఉంది జనరల్గా ఆడియన్స్. కానీ ఈ సినిమాలో ఫస్ట్ టైం మీరేంటంటే ఒక డ్రింక్ చేస్తా, ఒక స్మోక్ చేస్తా, అంటే మోడర్న్ అమ్మాయిలా కనిపించారు కదా. సో మరి అంటే మీరు అంటే ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యంలో అంటే బతకాలంటే ఎలా ఉండాలి, తర్వాత ఇప్పుడు విజేతలో ఎదగాలని సంథింగ్, అలా మహానటిలో చూసుకున్నా దేంట్లో చూసుకున్నా కూడా ఒక క్లాస్ బీకేస్తారనే ఫీలింగ్ తీసుకొచ్చారు అంటే మీకు రోల్స్ ద్వారా. సో మరి దీంట్లో ఈ రోల్ ఫస్ట్ టైము ఒక అంటే తాగుతూ ఒక డ్రింక్ చేస్తూ ఒక ఎలా ఎలా అంటే ఆ డ్రింకింగ్ సీన్ ఒకటే అండి. దట్స్ నాట్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. ఐఎమ్ వెరీ ట్రెడిషనల్ అండ్ కన్వెన్షనల్ ఇన్ దోస్, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ గర్ల్ హూ కేమ్ ఫ్రమ్ రాజమండ్రి. బట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ ఐ వాజ్ డూయింగ్ కామెడీ. ఇప్పుడు దాకా నేను కామెడీ చేయలేదు, అందుకే అదే ఈ ఈ మూవీతో అది చేంజ్ అవుతుందని అనుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే ఏ హీరోయిన్ అయినా కూడా మనకు ఒక క్యారెక్టర్ మనం చేస్తున్నప్పుడు ఒకటి వచ్చినప్పుడు మన రియల్ లైఫ్కి ఆ క్యారెక్టర్ లింక్ అప్ అయి ఉంటే ఏంటంటే ఈజీగా సింక్ అవుతాం, ఆ క్యారెక్టర్లోకి మనం ఇన్బిల్ట్ అయ్యి చేసుకోగలుగుతాం. ఎక్స్ప్రెషన్స్ అవన్నీ న్యాచురల్గా ఉంటాయి కదా. సో మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్స్లో మీ బిహేవియర్ కానీ వీటి దగ్గరగా ఉన్న క్యారెక్టర్స్ ఎలాంటివి వస్తున్నాయి, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ మీకు ఎంతవరకు రిలేట్ అయింది? అది ఇప్పుడు చెప్పడానికి చాలా కష్టం అండి. ఎందుకంటే ఇన్ ద బిగినింగ్ నేను ఐ ఫౌండ్ ఇట్ రియలీ హార్డ్ టు కనెక్ట్ విత్ కృష్ణవేణి ఫ్రమ్ హౌ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ సెల్ఫ్, బికాస్ షీ గెట్ యాంగ్రీ వెరీ క్విక్లీ అండ్ షీ కామ్ డౌన్ వెరీ క్విక్లీ. షీ వాజ్ నైవ్ అండ్ ఇన్నసెంట్ అండ్ దోస్ ఆర్ నాట్ ద థింగ్స్ దట్ I want to show out. Like I want to seem like a strong woman, and Krishnaveni is strong but with a very different, she's very easygoing, she's childlike. Kani ippudu I feel like after I played Krishnaveni naake chala changes vachayi. Nene koncham ela cheppali easygoing ayina. So in terms of characters, it's not so much, when I listen to it, it's not about the relatability. It's about how will this character change me? Okay. You know, our emotion, can I do it? Cheyagalgite, I will, like, of course, be a part of the movie. యాక్చువల్గా ఈ సినిమాలో అంతా కూడా కామెడీ అంటున్నారు కదా. సో కామెడీ సినిమా చేస్తున్నప్పుడు ఏంటంటే లొకేషన్స్లో కామెడీలు ఇంకెక్కువ జరుగుతూ ఉంటాయి కదా జనరల్గా. సో అలాంటి కామెడీ సీన్స్ ఏమన్నా అంటే మీరు అక్కడ పడిపడిన సీన్స్ కానీ అలాంటి కామెడీ సీన్స్ ఏమున్నాయి మీరు ఆన్ లొకేషన్లో ఎంజాయ్ చేసిన సీన్స్? నేను సీన్ చెప్పలేను కానీ దెర్ ఇస్ అ సీన్ వేర్
Satya, actor Satya is playing. The scene is between me and him, and it's about one letter. అది చాలా ఎంజాయ్ చేశానండి. అతను కూడా నాకు చాలా ఇన్పుట్ ఇచ్చారు. ఎందుకంటే కమీడియన్స్ దిస్ ఇస్ వాట్ దే డూ అండ్ దేర్ టైమింగ్ అండ్ దేర్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కామెడీ. ఇట్స్ వెరీ హార్డ్ టు మేక్ నవ్వించడం కష్టం అని అంటారు. అందుకే సో ఇట్ వాస్ వెరీ interesting for me to see that he was telling me that these work and these are the things that are working, and then like he was very very funny only, so I think that was a memorable moment. జనరల్గా ఏంటంటే ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారంటే ఆడియన్స్కి బాగుంటుంది, అంటే చూడడానికి ఇద్దరు హీరోయిన్స్ ముగ్గురు హీరోయిన్స్ ఒకే సినిమాలో ఉన్నారు కదా అని. బట్ దాన్ని ఆ లొకేషన్లో వేరు చేసే డైరెక్టర్స్కి కానీ ప్రొడ్యూసర్ కానీ కొద్దిగా కష్టం అని జనరల్గా టాక్. ఎందుకంటే వాళ్ళిద్దరికి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఈగో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మీకు హెబ్బాకి మధ్య ఉన్న కాంబినేషన్స్ ఉన్నాయా? ఉన్నప్పుడు మీరిద్దరు అంటే ఆమెతో మీ ఎలా బాండింగ్ ఎలా అనిపించింది? అలా జనరలైజ్ ఐ డోంట్ థింక్ యూ క్యాన్ జనరలైజ్ విమెన్ లైక్ దట్, అండ్ విత్ హర్ I had very few combinations, and in whatever we had, of course Raj and Hiba friends and me and Raj are friends, so it was easy, there was no icebreaker. And like I should really talk about how fast she learns her lines. నేనంటే ఒక 1 day తీసుకుంటా ప్రాపర్గా నేర్చుకొని కరెక్ట్గా డిక్షన్. షీ జస్ట్ సేస్ హర్ లైన్, షీ లర్న్స్ దెమ్ ఇన్ ద లంచ్ బ్రేక్, సేస్ దెమ్ ఆఫ్టర్ ద లంచ్ బ్రేక్, అండ్ they're all correct without prompting, and she's, I think she's a perfectionist like that, so that's really inspiring for me to see because she's also a non-Telugu speaker. మీరు యాక్చువల్గా ఏంటంటే మహానటిలో ఒక కీ రోల్ చేశారు, అలాగే మన విజయ్ దేవరకొండ ట్యాక్సీ డ్రైవర్లో చేశారు. పెద్ద పెద్ద సినిమాల్లో మీరు కీ రోల్స్ చేస్తున్నప్పటికీ కూడా దానికి హీరోల షాడో వలనో లేదంటే సినిమాలో ఉన్న వేరే హీరోయిన్ షాడో వలనో మీ కీ రోల్ ఏదైతే ఉందో దానికి రావాల్సిన ఇంపార్టెన్స్ ఒక్కోసారి రాదు, మీ రోల్ గురించి మాట్లాడరు. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది వాటి మీద? ఇప్పుడు దాకా అండి ఫార్చునేట్లీ సిసరా గురించి అలుమేలు గారు నేను ప్లే చేసినప్పుడు గురించి దాని గురించి చాలా మాట్లాడుతున్నారు. అంటే లైక్ దోస్ వర్ రియలీ, ఎస్పెషలీ వెన్ ఐ ప్లేడ్ అలుమేలు, ఇట్స్ అ రియలీ స్మాల్ రోల్, కానీ అందరికీ చాలా నచ్చింది. విచ్ లైక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ నాగి ఫర్ హౌ హీ హెస్ రిటన్ ఇట్. అండ్ with Sisira, Rahul Sankrithiyan worked a lot. It is a story-backed role, and it was very important for him that I got Sisira completely. So అలాంటి ఎప్పుడు నాకు అనిపించలేదు ఎప్పుడు దాకా. ఇప్పుడు వరకు చేసిన క్యారెక్టర్లన్నీ కూడా అంటే పెద్ద హీరోలతో చేశారు. మీరు స్టార్టింగే విజయ్ దేవరకొండ నాని వాళ్ళతో స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళతో కాంబినేషన్స్ చేశారు. కానీ మీరు ఆ టాప్ లీగ్ హీరోలతోటి మినిమం అంటే మిడిల్ రేంజ్ హీరోలతో టాప్ లీగ్ హీరోలతో చేయకుండా ఎక్కువ కొత్త హీరోలతోటి వీళ్ళతో చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా లేదంటే స్క్రిప్ట్స్ని బట్టేనా? స్క్రిప్ట్సే అండి, లైక్ యూ సెడ్ స్క్రిప్ట్సే. అలాంటి ఏమీ లైక్ అఫ్ కోర్స్ బిగ్ హీరో, ఇట్స్ అ బెటర్ మార్కెట్, మోర్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు ద థియేటర్స్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్, బట్ ఫర్ మీ ఇట్స్ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్, దోస్ ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, మీకు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు కదా, సో మీకు బెస్ట్ హీరో అనిపించింది ఎవరు? బెస్ట్ కో స్టార్ అంటే రాజ్ తరుణే. బెస్ట్ కో స్టార్ అంటే మీరు నాని గారితో చేశారు, విజయ్ దేవరకొండతో చేశారు, కో స్టార్ రాజ్ తరుణే. అప్పుడు నేను చాలా చిన్నప్పుడు, సో అఫ్ కోర్స్ వీ వర్ ఫ్రెండ్స్, కానీ లైక్ రాజ్ ఇస్ ద బెస్ట్ కో స్టార్. ఓకే, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టర్ అండి చిరంజీవి గారు, ఆల్ డే ఎవ్రీ డే. జనరల్గా ఏంటంటే మీరు ఇక్కడ నుంచి రాలేదు కదా, యు ఆర్ ఫ్రమ్ ఇక్కడ నుంచి కాదంటే చాలా ఉన్నారండి. నివిన్ పాలి, దుల్కర్ సల్మాన్. అదే నేను అనేది యాక్చువల్లీ మీరు ఇక్కడ నుంచి రాలేదు. చిరంజీవి గారు అంటే మేము చిన్నప్పుడు లేదంటే మా ఫాదర్ వాళ్ళు చిన్నప్పుడు అప్పుడు ఆ టైంలో స్టార్ బాగా. తర్వాత ఇప్పుడు ఏంటంటే మహేష్ బాబు గారిని, విజయ్ దేవరకొండ ఇలా చెప్తారు కదా క్రేజ్ అనగానే. మరి మీరు చిరంజీవి గారి సినిమాలు అప్పటి నుంచి చూసేవారా? ఏ సినిమాలు చూసారు? కాదండి, ద థింగ్ ఇస్ మై డాడ్ ఇస్ అ బిగ్ మూవీ బఫ్, సో హీ యూస్ టు ప్లే కమల్ హాసన్స్ movies, and we used to watch Sridevi, Chiranjeevi garu on screen, so I've seen him dance, I've seen him perform chala, and even today like I go back and I watch him dance, such ease, you know, that kind of grace is something that like I wish I could reflect. మీరు అంటే చిరంజీవి గారిని ఫాలో అవుతారా డాన్స్ చేసేటప్పుడు? అలాంటి గ్రేస్ మన దాంట్లో రావాలని కానీ ఎప్పుడైనా ట్రై చేశారు? అంటే నేను ఇప్పుడు దాకా అంత పెద్దగా డాన్స్ చేయలే మూవీస్కి, సో అలాంటి ఆపర్చునిటీ దొరకట్లేదు. యా, మీరు చెప్పారు మీ ఫాదర్ మూవీ బఫ్ అని చెప్పేసి, సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరో సినిమాల్లోకి రావడానికి? అంటే మీ ఫాదర్ చూపించిన ఆ మూవీసేనా లేదంటే ఎలా? అంటే నాకు వెన్ ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఐ డెంట్ లైక్ మూవీస్ మచ్ అండి. ఐ స్టార్టెడ్ యాజ్ అ చైల్డ్ యాక్టింగ్ ఇన్ మలయాళం మూవీస్. అప్పుడు మా నాన్నకి చాలా ఇంట్రెస్ట్ ఉండే. హీ హిమ్సెల్ఫ్ ఐ థింక్ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. హీ వాంటెడ్ మీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ. కానీ నేను ఐ జస్ట్ మంచిగా ఇంటికి వెళ్ళి పడుకొని యూనో స్కూల్కి వెళ్ళి దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. But somehow along the lines of, I don't know, I followed somehow subconsciously what those actors was talking about, how they're working, and how what do I say, how
well they'd become as human beings. I'd watch some of their interviews, inspired me to try out and start liking my craft. యాక్చువల్గా మీ ఫాదర్ ఏంటంటే ఇదివరకు చాలా మీరు చూస్తుండగా చాలా మంది సినిమాలు చూసి మీకు చూపించేవాళ్ళు కదా, ఇప్పుడు మీ సినిమాలు ఆయన చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది మీకు డాటర్గా? As I think, of course, I'm happy, but he's much more proud of me than he'll ever show. Na న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటారు ఒక ఆల్బమ్లో. నాన్నమ్మ కూడా అంతే. And then whenever one of his friends, he lives in Kerala, he's back in his village, so whenever he comes, I think he shows. My mom keeps telling me on call, so yeah, I think he's really proud. సో మీరు అంటే జనరల్గా హీరోయిన్స్ అనగానే అంటే వాళ్ళ ఉన్న డైలీ అట్మాస్ఫియర్లో అంటే మెయింటెనెన్స్ కోసం ఏంటంటే రకరకాలవి చేస్తూ ఉంటారు. కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, రకరకాల పోస్టులు చేస్తుంటారు, వాళ్ళు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. మీరు సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదనుకుంటున్నాను నేను. సో మీరు ఎలాంటి ఇది చేస్తుంటారు, సోషల్ మీడియాలో ఎందుకు అంత యాక్టివ్గా ఉంటారు మీరు? It's a personal preference అండి. అంటే నాకు I never picked up on how to use Instagram, how to use Twitter, and I'm more of a social person, but like in real life I'm not so good with tech, so I just don't even try to. మీరు ఫస్ట్ సినిమానే నాని వీళ్ళతో చేశారు కదా, సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడన్నా తర్వాత మీ సినిమాలు చూడడం కానీ, మీకు తర్వాత కాంప్లిమెంట్స్ అని ఇవ్వడం కానీ, తర్వాత మీలో టచ్తో ఉండటం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా, జరుగుతుంటాయి? Of course. I mean, recently I think I lost touch with Nani, but Vijay texts me after movies, and we work together for Taxiwala. So whenever there's something, I keep meeting him at social events. We meet Swapna Dutt or Priyanka Dutt together, so yes. ఈ సినిమాలో చాలామంది హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉన్నారు, వాణి విశ్వనాథ్ గారు కానీ, నరేష్ గారు కానీ, వాళ్ళు చాలా మందితో ఫస్ట్ టైం కదా మీరు చేయడం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అందరితో ఫస్ట్ టైం అండి. అంటే ద హోల్ సెట్ ఆఫ్ సీనియర్ యాక్టర్స్ అండ్ కమీడియన్స్ అందరితో నా ఫస్ట్ టైం. అండ్ బికాస్ దే సీనియర్స్, దే క్రియేట్ దిస్ కంఫర్ట్ ఫార్ యూ. అలాంటి లైక్ ఐ వాజ్ ఇంటిమిడేటెడ్ ఇన్ ద బిగినింగ్, బట్ చాలా ద వెరీ థాట్ఫుల్ అండి. దే వెరీ ఈజీ విత్ దేర్ క్రాఫ్ట్, అండ్ దే వెరీ థాట్ఫుల్ ఆన్ లైక్ హౌ వీ కెన్ హెల్ప్ ద యంగర్ యాక్టర్స్ and not hurt them. They'd give suggestions, but it's never forced. It's very of course you can do this, but maybe if you do something like that కొంచెం బెటర్ ఉంటుందని. రాజ్ తరుణ్ మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు కదా, సో బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు షేర్ చేసుకోవడానికి చాలా మూమెంట్స్ ఉంటాయి. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం థాట్స్ షేర్ చేసుకోవడమే కాదు, ఒకరినొకరు ఏడిపించుకోవడం అనేది కూడా ఉంటుంది. సో మీ ఇద్దరి మధ్యలో అలాంటిది ఏమైనా జరిగిందా? ఏడిపించుకోవడం అంటే లైక్ ఇట్స్ హార్డ్ ఫర్ అస్ టు కాంప్లిమెంట్ ఈచ్ అదర్, సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఏడిపించుకోవడమే అంతే. వీ పుల్ ఈచ్ అదర్స్ లెగ్స్ డ్యూరింగ్ ఇంటర్వ్యూస్ టు కీప్ ఇట్ అండర్ కంట్రోల్ బికాస్ ఎవ్రీబడి ఈస్ వాచింగ్. I'm glad I had that dynamic with him because as a co-star, if things are tensed, I become tense. It's hard for me to zone out of personal relations and then work. So I'm glad Raj is in my life. ఫైనల్గా ఒరే బుజ్జిగా సినిమా మీరు చూసుకున్నారు అవుట్పుట్? నేను ఫస్ట్ హాఫ్ చూసానండి నిన్నే. ఎలా అనిపించింది? నార్మల్గా నేను కొంచెం క్రిటికల్ ఉంటాను, లైక్ ఐ థింక్ మోస్ట్ యాక్టర్స్ ఆర్, కానీ I was just really laughing so much. I found it really funny, and of course, like you said, the senior actors were there and I knew they'd done a good job, but వాళ్ళు like చాలా elevate చేశారు మూవీ, and like all I can think of right now are Vani Vishwanath garu's eyes when I'm answering this question. So yeah. సో ఫైనల్గా ఈ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? మీరు సినిమా చూసారు కాబట్టి ఆల్రెడీ, ఆడియన్స్కి ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? Like I've been saying, I had a lot of fun shooting for this movie, and I know that when you go to the theatres next to you on the 25th of March, you will have fun too. So after you're done with your Ugadi celebrations, intlo nandarni teeskoni theatre ki ellandi on the 25th of March. Please watch my movie Ore Bujjiga. Hi, this is Malvika Nair. Please subscribe to Times of India Samyam. సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద ఒత్తాలి.